హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం నరేష్ అగత్య అండ్ ప్రిన్స్ కలిపి నటించిన కలి మూవీ రివ్యూ తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది థియేటర్స్లో రన్ అవుతుంది. చూసి ఆల్రెడీ 1 డే అయింది. 2 days నుంచి మొబైల్ లేదు కాబట్టి థియేటర్ రివ్యూస్ అన్ని ఈ రోజే పెట్టడం జరిగింది. సో మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి ప్రిన్స్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి భయ్య. అంటే ఆ లైఫ్ మొత్తం కూడా చాలా డౌన్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ తను చూసి విసిగిపోతూ ఉంటాడు. అందుకని సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ అదే టైంకి ఒక స్ట్రేంజర్ నరేష్ అగత్య ప్రిన్స్ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత ప్రిన్స్ లైఫ్ ఏ విధంగా మారింది, అక్కడ జరిగిన మూమెంట్స్ ఏంటి, నరేష్ ఎందుకు ప్రిన్స్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే కలి. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 30 minutes టైం అయితే కాన్సెప్ట్ అండ్ వాళ్ళ పెట్టిన ఎఫర్ట్స్కి అయితే వర్త్ ఇట్ అని చెప్తా. ఉన్న మూవీ మొత్తానికి అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. అంటే నాకు నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ భయ్యా. అండ్ ఆ స్టోరీ కాన్సెప్ట్ కొంచెం నచ్చింది నాకు. అంటే కొత్తగా అనిపించింది. మన తెలుగు మూవీస్లో వచ్చే కమర్షియల్ టైప్ కాకుండా తీసుకున్న ప్లాట్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కొంచెం మైండ్కి రిఫ్రెష్గా ఉంటుంది ఆ పాయింట్. అది నాకు బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే నాకు వర్కౌట్ అయ్యాయి భయ్యా. అండ్ ఆ కలిని చూపించి విఎఫ్ఎక్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయి. చిన్న మూవీ అయినప్పటికీ కూడా వెల్ మేడ్, అంటే చాలా బాగా చూపించారు. అవి నాకు బాగా నచ్చాయి. మరి ఏం దెబ్బేసిందరా మూవీ అంటే లాజిక్స్ మిస్ అవుతాయి భయ్యా. అండ్ కొంచెం నాకు సముద్రగనికర్ తీసిన బ్రో మూవీ లా అనిపించింది కొంచెం. అంటే కాన్సెప్ట్స్ కొంచెం అలాగే అనిపిస్తుంది. కాన్సెప్ట్లో చేంజ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం తీసిన విధానం ఏదైతే ఉందో అది కొంచెం బ్రో మూవీ లాగా అనిపిస్తుంది. అది కొంచెం బాగా మైనస్ అనిపించింది నాకు. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం టైట్గా రాసుకుని ఉంటే బాగుంది భయ్యా. అంటే కొంచెం గ్రిప్పింగ్ మూమెంట్స్ పెట్టుకుని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టుకుని వాటి చుట్టూరు నడుపుంటే బాగుండు స్టోరీ మొత్తాన్ని. అది కొంచెం దెబ్బ అయిందని చెప్పాలి. ఎందుకంటే పేసింగ్ ఇష్యూస్ అయితే గట్టిగా ఉన్నాయి మూవీలో. అండ్ మూవీ రన్ టైం చాలా తక్కువ, 1.5 hour. డైరెక్టర్ శివ దానికి బదులు 1.5 hour కాస్త 2 hours చేసుకుని కొంచెం ఆ లాజిక్ లెస్ సీన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కరెక్ట్గా లాజిక్ సెట్ చేసుకుని తీసుంటే బాగుంది అనిపించింది. అంటే కలి సీన్స్ కొంచెం స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఇంకొక 1/2 hour పెంచుకుని మూవీ 2 hours ఈజీగా చూస్తాం భయ్యా, పెద్ద ఇబ్బంది లేదు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే కొంచెం స్క్రీన్ ప్లే డిఫెక్ట్ ఉంటుంది, స్లో పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే మరీ థ్రిల్లింగ్ గ్రిప్పింగ్ మూమెంట్స్ అయితే ఉండవు. లాస్ట్ ఒక 20 minutes బాగుంటుంది. అండ్ ప్లాట్ ఇంట్రడక్షన్స్ కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, స్టోరీ అండ్ ప్లాట్ వైజ్ కానీ నాకైతే బాగా నచ్చాయి. మీరు చూడాలనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది ప్రెసెంట్, మూవీ చూసేయండి. పెద్ద రన్ టైం కూడా కాదు. మీకు కనుక రివ్యూ వస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్. ఓటీటీ మూవీస్ ఇక్కడ నుంచి వరుసగా రివ్యూస్ వచ్చేస్తాయి. తెలుగునే కాదు అదర్ లాంగ్వేజెస్ రివ్యూస్ కూడా వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.